హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజు రోజుకి మరింత ఎక్కువగా విస్తరిస్తుంది కరోనా మహమ్మారి. దీని నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. దీనివల్ల కరోనా వైరస్ మన దరి చేరదు. అసలు ముందుగా ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి గురించి అవగాహన కూడా ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉన్నది ఎక్కడ అని మనం ఆలోచన చేస్తే ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్ హైదరాబాద్లోనూ అడుగుపెట్టింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, కెనడా, హాంకాంగ్, మలేషియా, నేపాల్, సింగపూర్, తైవాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్, వియత్నాం దేశాల్లో వేగంగా ఈ వైరస్ వ్యాపించింది. అయితే హైదరాబాద్కి చెందిన వ్యక్తికి కూడా ఈ లక్షణాలు కనిపించగా ప్రతి ఒక్కరూ కరోనా అంటే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వ్యాధి గురించి సరైన అవగాహన తెచ్చుకోవడం చాలా ముఖ్యమైందని నిపుణులు చెబుతున్నారు. అంటే ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇలాంటి అన్ని విషయాలన్నీ ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో. కరోనా వైరస్ ఈ పేరు చెబితేనే అందరూ వణికిపోతున్నారు. రోజు రోజుకి వేగంగా విస్తరిస్తున్నటువంటి ఈ వైరస్ ప్రజల ప్రాణాలను అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలే జరుగుతున్నాయి. అవన్నీ అంత ప్రభావం చూపడం లేదని వార్తలు కూడా వస్తున్నాయి. నేడు వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్కి ఆ పేరు ఎలా వచ్చిందంటే, లాటిన్ భాషలో కరోనా అంటే కిరీటం అని అర్థం. అయితే ఈ వైరస్ని మైక్రోస్కోప్లో చూసినప్పుడు కిరీటం ఆకారంలో కనిపిస్తుంది కనుక దానికి ఆ పేరు వచ్చింది అని తెలుస్తుంది. అసలు కరోనా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ వ్యాధి సోకిన వారికి కొన్ని లక్షణాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అందులో ముందుగా జలుబు వస్తుంది. ఆ తర్వాత జ్వరం, దగ్గు, తలనొప్పి, ఛాతీలో నొప్పి, వీటితో పాటు ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. నలత, గొంతు నొప్పి, జ్వరం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కూడా ఈ వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలు. వీటన్నిటినీ త్వరగా గుర్తించి చికిత్స చేసుకోకపోతే అది న్యూమోనియాగా దారితీస్తుంది, శరీరావయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకముందే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. దీని ద్వారా వ్యాధికి సంబంధించిన ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, తెలియని వారిని తాకరాదు. మనకు తెలియని వారిని ఖచ్చితంగా దూరంగా ఉండి మనం మాట్లాడడం చాలా ముఖ్యం. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి మనకు తెలియని వారిని ముట్టుకోవడం, తాకడం వంటివి చేయరాదు. ఇతరుల కళ్ళు, నోరు, ముక్కు భాగాలను తాకొద్దు. అపరిచితులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వ్యాధి కారకాలు ఒకరి నుంచి మరొకరికి చేరే అవకాశం ఉంది కాబట్టి. సో తెలియని వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎప్పుడు మాస్క్ ధరించాలి. చాలామందికి వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి నలుగురిలోకి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించి వెళ్ళడం చాలా మంచిది. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుగుతూ ఉండాలి. జంతువులకు వీలైనంత దూరంగా ఉండటం ఇంకా మంచిది. అసలు కరోనా వైరస్కి ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది? కరోనా వైరస్ ఉన్నట్లుగా ఏదైనా అనుమానంగా అనిపిస్తే ముందుగా వైద్యులను సంప్రదించాలి. వారిచ్చే సలహాలు, సూచనలు పాటించవచ్చు. ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి, నీరు ఎక్కువగా తాగుతుండాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వైద్యులను సంప్రదించడం, లేకపోతే వ్యాధి తీవ్రతరమైనటువంటి ప్రాణాల మీదకే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకముందే మనం జాగ్రత్త పడడం చాలా ముఖ్యమని చెప్పని నిపుణులు చెప్తున్నారు. సో గైస్, కరోనా వైరస్ అనేది అందరూ అనుకుంటున్నట్టుగానే అంత ప్రమాదకరమైనది ఏది కాదు. మనం చిన్న చిన్న సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే మన దరికి చేరదు. మనకి ఏదైనా సరే, నేను చెప్పిన విధంగా దగ్గు, జలుబు, జ్వరం ఏదైనా సరే వస్తుంది, సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.